ఏంటి సార్ ఇది? మిమ్మల్ని ఎంతసేపని వెయిట్ చేస్తారు ఇక్కడ? మీరు స్టేట్ హోమ్ మినిస్టర్ తెలీదా వీళ్ళకి? అతను ఎవరో తెలుసా? చైనా ఫైనాన్స్ మినిస్టర్. అతని పక్కనున్న ఆవిడ యుగాండా విదేశాంగ మంత్రి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మనకన్నా పెద్ద హోదాలో ఉన్నవాళ్లే. వీళ్ళందరూ ఆయన్ని కలవడానికి మనకన్నా ముందొచ్చి వెయిట్ చేస్తున్నారు. నేను ఇండియా నుంచి లండన్కు వచ్చింది వెకేషన్కో సరదాగా సైట్ సీయింగ్కో కాదు, మన రాష్ట్రానికి మంచి జరగాలని. అందుకోసం ఎంతసేపు అయినా వెయిట్ చేస్తాను. మిస్టర్ జయేందర్ ఫ్రమ్ ఇండియా. నమస్తే. మీరొక తెలుగువారై ఉండి వరల్డ్ బిజినెస్ లో ఇంత స్థాయికి ఎదిగారంటే చాలా గర్వంగా ఉంది సార్. థ్యాంక్ యూ. మీరు త్వరలో ఇండియాలో పెట్టబోయి మీ కార్ల కంపెనీ వేరే స్టేట్ లో కాకుండా మన స్టేట్ లో పెడితే చాలా మంది తెలుగు వాళ్ళకి ఉపాధి కల్పించిన వాళ్ళు అవుతారు. డెఫినెట్లీ ఐల్ గివ్ ఇట్ ఎ థాట్. త్వరలోనే మా టీం మీ స్టేట్ కు వచ్చి సర్వే చేస్తారు. కండిషన్స్ అన్ని ఫేవరబుల్ గా ఉంటే అక్కడే పెడతాం. గ్రేట్ సార్, థ్యాంక్ యూ. వాళ్ళే నిన్ను స్కూల్లో జాయిన్ చేశారా? లేదక్కా. మరి ఆ రోజు ఏం జరిగిందో తెలుసా? డ్రైవర్ కారాపో, దిగవే. మేడం, దాన్ని ఇక్కడెందుకు దిగమంటావు అక్క? ఈ దరిద్రాన్ని తీసుకొచ్చి నా నెత్తిని పెట్టుకున్నందుకు ఊళ్ళో వాళ్ళందరి చేత నానా మాటలు పడాల్సి వస్తుంది. దీనికి అసలే జబ్బు. రేపు పొద్దున చచ్చిందనుకో నా నెత్తి మీదకే వస్తుంది. దిగవే. దిగో. మరి నిన్ను స్కూల్లో ఎవరు జాయిన్ చేశారు? ఆ రోజు గుళ్ళో కనిపించిన అంకులే నన్ను ఒక చోట పని చేయడం చూసి నన్ను తీసుకెళ్లి స్కూల్లో జాయిన్ చేశారు. అతను ఎక్కడుంటాడో తెలుసా? తెలీదక్క. ఆ రోజు నుంచి ఆ అంకుల్ నన్ను కలవలేదు. పాప త్వరగా రా, స్కూల్ టైం అవుతుంది. బాయ్ అక్క, వెళ్తాను. గుడ్ మార్నింగ్. ఆ రోజు గుడిలో చూసినప్పుడే అనుకున్నానే హీఈస్ ఎ జెంటిల్ మ్యాన్ అని. తనకేం సంబంధం లేకుండా ఆ పాపని స్కూల్లో జాయిన్ చేసిందంటే రియలీ గ్రేట్. ఒక ఫ్యామిలీకి ఇతనికి ఎంత తేడా ఉంది. అందుకే ఆ పెళ్ళొద్దని మా నాన్నకి ఆ రోజే చెప్పేశా. మంచి పని చేసినావు. నాకెందుకో అతన్ని ఒకసారి కలవాలనుంది. ఏంటి సార్ అంతా ఇంప్రెస్ అయ్యావా? అయినా అతను ఎవ్వరో ఇక్కడుంటాడో ఏం తెలియకుండా ఎలా కలుస్తావా అతన్ని? కనీసం తన పేరు తెలిసినా ఏ ఫేస్బుక్ లోనో ట్విట్టర్ లోనో ఇన్స్టాగ్రామ్ లోనో వెతికేటోళ్ళం. నాకెందుకో అతను బిజినెస్ లేక ఐటీ ఇలాంటి వైట్ కాలర్ జాబ్స్ ఏవో చేస్తుంటాడనిపిస్తుంది. ఆ ప్రొఫెషన్స్ అని వెతికితే డెఫినెట్ గా దొరకచ్చు. గుడ్ ఐడియా. ఏంటి పార్వతమ్మ ఇంత ఆలస్యంగా వచ్చారు? దీని ఆపరేషన్ డబ్బు కట్టాలి కదా, అందుకే డాక్టర్ని కొంచెం టైం అడగటానికి వెళ్ళాం. మీరెళ్ళి కనిపించారా? కనిపించాం. వచ్చిందే తడవు. భోజనం టైం అయిందని వెళ్లిపోయారు. ఇంకా ఎంతకాలం తిరగాలో ఏమో. మేము వెళ్ళి కనిపించొస్తాం. నా మనవరాల్ని కొంచెం. అయ్యో అదేంటి పార్వతమ్మ, వెళ్ళిరా, మేము చూసుకుంటాంలే. లంచ్ టైం అయ్యా, ఎందుకు అస్తమానం ఫోన్ చేస్తావు? ఏ అమ్మా, లిఫ్ట్ పని చేయదు, ముట్టుకుంటే షాక్ కొట్టుద్ది. ఓటు పెట్టాం, కనిపించలేదా? గట్లకి వెళ్ళండి, మీరు వెళ్ళేసరికి వాళ్ళ లంచ్ టైం కూడా అయిపోతుంది. వెళ్ళండి వెళ్ళండి. నేను చూసుకుంటాను సార్. మినిస్టర్ గారు నన్ను చూసుకోమని చాలు. వాళ్ళు ఎవరని మీరు, మేము ఉన్నదే మీకోసం.
అయ్యా అయ్యా మా డబ్బులు త్వరగా ఇప్పించండి అయ్యా. నా మనవరాలకు ఆపరేషన్ చేయించుకోవాలయ్యా. కొన్ని నెలల నుంచి వింటున్నానండి ఇదే గోల. కొంచెం మార్చేమైనా చెప్పండి, బోరు కొడుతుంది. అలా అనకండి అయ్యా. మీరు త్వరగా ఎస్క్రేషియా డబ్బులు మాకిప్పిస్తే మా మనవరాలికి ఆపరేషన్ చేయించుకుంటాం. ఎన్నిసార్లు చెప్పాలమ్మా? డాక్యుమెంట్స్ అన్ని వెరిఫై చేయాలి, ప్రాసెస్ అవడానికి టైం పడుతుంది. కొన్ని నెలల నుంచి తిరుగుతున్నాం, ఇంకా నాలుగు పట్టుద్దయ్యా. కింద లిఫ్ట్ పని చేయదు, పైన మీరు పని చేయరు. ఏంటి ఎక్కువ మాడుతున్నారు? అసలు ఆ రోజు జరిగిన ట్రైన్ యాక్సిడెంట్ లో మీ మనవరాలు ఉందని గ్యారంటీ ఏంటి? అసలు ఆ అమ్మాయి మీ మనవరాలు అన్నా నీ ప్రూఫ్ ఏంటి? సాంసరారు ముసలాయి సెటైర్లు వేసేస్తున్నాడు. చూడండి, గవర్నమెంట్ దగ్గర నుంచి ఫ్రీగా డబ్బులు రావాలంటే అంత ఈజీ కాదు, టైం పట్టుద్ది. అయినా అదేదో నా కళ్ళ ముందే జరిగినట్టు ఏంటండి రోజు నాకు టార్చర్? కొన్ని మీ కళ్ళ ముందే చనిపోతే అప్పుడైనా ఇస్తారయ్యా డబ్బులు? ఎందుకేమో మా ముందు జరిగే ఇంకెంక్వైరీలే ఉంటాయి ఏమండి. కానీ మా ముందు జరగలేదు కదా, కాబట్టి బయలుదేరండి. నెల రోజుల్లో డబ్బులు కడితేనే మీ మనవరాలు బతుకుతుంది. ఆ తర్వాత నేను కూడా ఏం చేయలేను. అయినా అదేదో నా కళ్ళ ముందే జరిగినట్టు ఏంటండి రోజు నాకు టార్చర్? కొన్ని మీ కళ్ళ ముందే చనిపోతే అప్పుడైనా ఇస్తారయ్యా డబ్బులు? ఎందుకేమో మా ముందు జరిగే ఇంకెంక్వైరీలే ఉంటాయి. డబ్బుల కోసం తిరిగి తిరిగి తన ప్రాణాల మీదకే తెచ్చుకుందమ్మా. మీ కళ్ళ ముందే చచ్చిపోయింది, ఇప్పుడు ఇస్తారా డబ్బులు? అంటే ఇది యాక్సిడెంట్ సూసైడ్ మాకెలా తెలుస్తుంది? ఎంక్వైరీ ఏమండి, ఎంక్వైరీ జరగనివ్వండి, అప్పుడు చూద్దాం. సార్ స్పాట్ ఇదే సార్. సార్ స్పాట్ ఇదే సార్. స్పాట్ ఎక్కడ మూర్తి గారు? సార్ స్పాట్ ఇదే సార్. ఓకే ఓకే. ట్రాక్టర్ ఆగింది ఇక్కడేనా? ఇక్కడే సార్. మరి బోగి డిటాచ్ అయింది ఎక్కడ? ఆ బ్రిడ్జ్ దగ్గర సార్. ఓ, బ్రిడ్జ్ కింద రోడ్ ఉంది కదా? ఉంది సార్. ఈ నెల 2వ తేదీన డ్యూటీలో ఉన్నది నువ్వేనా? అంటే ఈ రోజు 10 కదండి. నేను 9 ఓబులేసండి, మళ్ళీ 8 నేనండి. 7వ తారీఖు 2 నువ్వే ఉన్నావు. సరిగ్గా లెక్కెట్టారండి. కరెక్ట్ గానీ లెక్కెట్టాను. ఆ రోజు ఇక్కడ ఏం జరిగింది చెప్పా. సరిగ్గా అక్కడ పట్టాల కట్టంగా ట్రాక్టర్ ఆగిపోయిందంటండి. ట్రాక్టర్ ఆగిపోయింది కదండి, అదే టైంకి వచ్చిన గూడ్స్ ట్రైన్ ఇది అడ్డంగా ఉంది కదా, అదే ఆగిపోయిందంటండి. కానీ విచిత్రం ఏంటంటే అండి, ఆ శివార భోగి అదిగో ఆ బ్రిడ్జ్ దగ్గర ఊడిపోయిందటండి, కానీ మిగిలిన రైలు మాత్రం వెళ్ళిపోయిందటండి. ఈ అంటండి ఏంటి అంటే ఆ టైంకి నువ్వు ఇక్కడే లేవు. నువ్వు చూసింది కాదు, విన్నది చెప్తున్నావు. అంటే ఒక గంట దాకా ఏ ట్రైన్ రాదని క్యారేజీ తెచ్చుకుందామని వెళ్ళానండి. ఇక్కడ ఎవరు లేని టైం చూసుకుని వాడు పక్కగా ప్లాన్ చేశాడు. ట్రాక్టర్ ఇక్కడ రిపేర్ వచ్చి ఆగలేదు, కావాలని ఆపారు. అక్కడ బోగి డిటాచ్ అవ్వలేదు, కావాలని చేశారు. డబ్బు నా బోగిని సరిగ్గా బ్రిడ్జ్ పైన ఆగేలా చేసి కింద వెహికల్ పెట్టి మరీ డబ్బుని దోచుకెళ్ళిపోయారు. ఇట్స్ ఎ వెల్ ప్లాన్ రాబరీ. అయ్యా బాబోయ్, ఆ రోజు ఇక్కడ జరిగింది దొంగతనమా? మూర్తి గారు సార్, ఆ రోజు వాడు హైర్ చేసిన 2 వెహికల్స్ డీటెయిల్ నాకు కావాలి.